ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు పెట్టాడు, వేస్ట్ అయ్యి. గ్యాస్ బండ్ 400-500కి ఇచ్చి బస్సు పెట్టకంట కిరాణా కొట్లో 10 రకాల సరుకులు ఇచ్చారనుకో, పేదలు తింటారు, పప్పులు గిప్పులు. అవి మానేసి ఎందుకండి బస్సులు? అసలు ఇంటికాడ ఆడవాళ్ళు వంటలు చేస్తారా రేపు పొద్దున? ఎవరికైనా భర్తనోడు ఇంటికి వస్తే భోజనం ఏముంది, ఫ్రీ బస్సు ఎక్కేస్తారు, సినిమాలు షికార్లు. దీనివల్ల లాస్. బస్సులతో అనవసరం, గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ అనవసరం. ఇప్పుడు 800 ఉంది గ్యాస్ బండ, చేసా 400 పెట్టి సగానికి సగం. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, అది చేయకపోతే జనాలు తిట్టుకుంటారు కదా. మరి తిట్టడం ఏంటి, రేపు పొద్దున్న ఫీచర్ ఉండదు. అది వీళ్ళు అంటానికి అనేసారు, వీళ్ళు ఖజానా లేదంటున్నారు. ఎలా చేస్తారు ఇవన్నీ? అందుకని నేను 6 నెలల వరకు చూస్తున్నా. ఈ 6 ఏళ్ళలోపు వీళ్ళు ఏదైనా లైన్ పెట్టి క్లియర్ అయితే పర్వాలా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్కి. వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తున్నారా? జరుగుతున్నాయిగా, కొడుతున్నారుగా. ఎక్కడ పడితే అక్కడ పార్టీలో తిరిగిన వాళ్ళు అలా కొట్టకూడదు, తప్పది. ఏ పార్టీ అయినా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళు చిన్న చితగా చేస్తారు, మీరు చేస్తారు. మీరు దాంట్లో పని చేసిన వాళ్ళని, బూత్లో చేసిన వాళ్ళు, వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పు? ఇది ఏమన్నా నెగిటివా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి? ఏంటి వ్యతిరేకత అయితే ఇలా దాడులు చేయటం అన్నది? ఇది కొన్నాళ్ళకి వస్తుంది, జనాల్లో చూస్తారు. ఇక అన్ని ప్రతిపక్షాలు గిద్దిపక్షాలు అయితే రప్సగా ఉండదు. ఎప్పటికైనా వాళ్ళు మానేసుకోవాలి. అయిపోయింది. ఇప్పటికైనా శుభ్రంగా దాడులు గీళ్ళు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి చక్కగా చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఇంకా లైన్లో రాలేదు. ఏది వాళ్ళు వాగ్దానాలు అన్నారు, ఇంతవరకు ఏమీ నెరవేర్చలేదు. గ్యాస్ బండ్లు రాలేదు ఏంటి, తర్వాత పిల్లలు స్కూల్లో పడలేదు అంటున్నారు జనాలు. కొత్త ప్రభుత్వం ఎందుకని టైం ఉందా ఏంటి? వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఇంకో టైం ఉంది అని చెప్తున్నారు. నేను అది అనుకుంటున్నాను, ఇంకా 6 నెలల వరకు ఇలాగే ఉంటుందేమో వాతావరణం. 6 నెలల తర్వాత లైన్లో పడద్దేమో. పథకాలు అమలు చేయట్లేదు, అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా వాస్తవంగా అలాగే ఉందా పరిస్థితి? మరి టీవీలో చూపించడం అలా చూపిస్తున్నారు, మరి మనకి జరిగితేనే కదా చూపిస్తారు. అవి ఎందుకని ఆపలేకపోతున్నారు? అది నిజమేనా, కరెక్టేనా కాదా అని నాకు డౌట్. కానీ అలాగా చేయడం అనవసరం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, పథకాలు అమలు చేసుకొని మంచి అనిపించుకోవాలి. కానీ ఒకళ్ళ మీదకి వెళ్ళి గిట్టడం అనేది అది చివరికి చెడుగా వస్తుంది. ఈరోజు ఉదయం కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేయడంతోనే కక్ష సాధింపులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా గట్టిగా చెప్తున్నారు. చూడాలి నేను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు. భూములు కొట్టేశారు అని చెప్పి ఒక ఆరోపణతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాదు కక్ష సాధింపు అంటూ జోగి రమేష్ చెప్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితులు మీకు ఎలా కనిపిస్తున్నాయి? నాకేముంది, తప్పు లేనిదే పట్టుకోరు ఎవరు. ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు కొట్టొచ్చేమో భూములు, ఈ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీయొచ్చాము. ఇది సహజం. అది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు బయటికి తీయడం. నాకు తెలిసినంతవరకు ఏ మంత్రి కానీ ఎవరు తినకంటే ఒక్కడు లేడు. అర్థమైందా? ఏ పార్టీ వాడైనా ముందు చెప్తారు మేమేమి అని, తర్వాత మామూలు ఇవన్నీ. ఒకడు రూపాయికి 30 ఎత్తేస్తాడు, ఒకడేమో రూపాయికి 10 రూపాయలు ఎత్తుతాడు, ఒకడు 30 పైసలు ఎత్తుతాడు. తినకంటే ఏ నాయకుడు లేడు నాకు తెలిసినంతవరకు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, కొడాలి నానిని, జోగి రమేష్ని వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకని వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజమేనా? సహజమే. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎర్ర బుక్కు అది ఇది అనేవాడు లోకేష్. ఆ ఎర్ర బుక్ అన్న తర్వాత జనాలు అందరూ నిజమేనేమో అనుకున్నారు. అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు కదా. మరి నేను ఇంకా రెడ్ బుక్ బయటికి తీయలేదు అంటున్నారు. బయటకి తీయడం కాదు అసలు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇదైనా బయటకు ఇస్తే బాగుంది. కానీ అసలు గెలవడంతో మొత్తం మీద జనాల మీద ఈ పెడితే చూసేవాళ్ళకి ఏంటంటే అధికారంలో రాగానే వీళ్ళ మీద కక్ష సాధిస్తానని సహజం. అది ఏదైనా కానీ దాడులు చేసిన వల్ల ఉపయోగం లేదండి. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా మీదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి. ఆ పగలు సాధించి చేస్తే ప్రజలకు ఉపయోగం లేదు.